సంఘానికి సంబంధించి పెద్దలు ఎవరైతే ఉన్నారో మా అందరికి తెలియపరవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని హాజరైన మహిళలకు, రైతులకు, అలాగే మిగతా వ్యక్తులందరూ కూడా నా యొక్క ఉన్నారు. మనము ఈరోజు ఒక మొక్క ఎన్ని వనరులు అయితే ఉన్నాయో ఆ వనరులు సురక్షితంగా ఉన్నాయో లేదా ఈరోజు మనం చూస్తుండగానే పొలాల్లో తాగిన నీరు ఈరోజు మనం తాగలేని పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఈ వాటర్ అంటే ఈ నీరు ఎక్కడికి ఉన్నాము, ఏ కంపెనీ అని మనం మాట్లాడుకుంటున్నామంటే భావితరాలు మనం చూస్తుండగానే ఆ నీరు ఈరోజు కలుషితం అయిపోయింది. కలుషితం కాకుండా ఉండే వర్షాలు ఉంటాయని చెప్తున్నాం. రోజు చినుకులు పడుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ వర్షం లేదు. కారణం ఏంటంటే భూమి ఉష్ణోగ్రత పెరిగిపోయింది. 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల ఈరోజు వర్షపాతం అనుకున్నది ఎక్కడో ఒక చోట కుండపోత వర్షం కురుస్తారు. అది కూడా తుఫాను రావడం వల్ల సహజ వర్షపాతం అనేది ఈరోజు పోయింది. కారణం ఏంటంటే మొక్కలు లేకపోవడము, జనసాంద్రత పెరగడము, బాధ్యతగా ఒక్క మొక్క సంవత్సరానికి ఇవ్వడానికి అని చెప్పేసి మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ కూడా మరొకసారి విప్లవానం తెలియజేసుకుంటూ అయ్యగారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన బేల తల్లి చిత్తడ నేల గురించి అమరులైనటువంటి మన పెద్దలందరికీ కూడా ఒక్కసారి అందరం కూడా జోహార్ జోహార్. మన డాక్టర్ పెద్దలైనటువంటి డాక్టర్ అబ్రహీం గారు కూడా కొన్ని విషయాలు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాము. అటువంటి వారి నాయకత్వంలో కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఉన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని, మరి ప్రకృతిని, పచ్చదనాన్ని కాపాడే పనిలో ప్రతి ఒక్క పౌరుడు కూడా నిరంతరము కృషి చేస్తూనే ఉంటే మన వాతావరణాన్ని చక్కగా కాపాడుకుంటాం. ప్రకృతి చక్కగా ఉంటే మనం సౌఖ్యంగా, క్షేమంగా ఉంటాం. ప్రకృతి పాడవుతూ ఉంటే మరి మన యొక్క జీవన పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిపోతాయి. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైన, చాలా శ్రేష్టమైన కార్యక్రమం. ఇది ఎలాగునా ఈరోజు మనం చేయడమే కాక ప్రతిదినం కూడా మనం ఈ మొక్కలు నాటే పనిని కనీసం రోజులో కొంత సమయమైనా కేటాయించి వాటిని సంరక్షిస్తూ పోతే మరి ఇలాగునా ఈ ఉద్యమం అనేక మందికి మాదిరిగా ఉంటుంది. మరి మన యొక్క ప్రాంతాలన్నీ చక్కగా సస్యశ్యామలమై వర్ధిల్లుతూ ఉంటాయి. కనుక మొక్కలు అనేవి మన జీవనానికి చాలా ఆధారము. దేవుడు ప్రసాదించినటువంటి గొప్ప ప్రాంతం లాంటి ప్రాంతము ఎక్కడా లేదు. నేను పంజాబ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు 5 నదుల మధ్య ప్రాంతం అండి, దానిలో పాకిస్తాన్లో ఎన్నో పడ్డవి, ఇండియాలో ఎన్నో పడ్డవంటే మీ ప్రాంతం కన్నా మా ప్రాంతం గొప్పదండి. మీది 5 నదుల మధ్య ప్రాంతమైనా మీకు ఒక్క గోధుమలు వరే పండుతావండి. మాది మహేంద్ర తనయ బాహుదా మధ్య ఉన్న నియోజకవర్గం అండి మా ప్రాంతం అండి. మాకు కొండలు ఉన్నవి, చిత్తడి నేల ఉన్నవి, సముద్రం ఉన్నది, బీలభూమి ఉన్నది, వరి పండుతుంది, గోధుమలు పండుతవి, వరి పండుతవి, గసలు, మినుములు, ఖర్జూరం కూడా మన నేలలో వేస్తే సైంటిస్ట్ చెప్పారు పండుతాయి. కొబ్బరి మా ప్రాంతంలో పండని ఇది లేదండి. చిత్తడి నేల ఉంది, కొండ ఉన్నది, ఇసుక నేల ఉన్నది. మొత్తం దేశంలో ఎటువంటి వాతావరణం ఉందో మా నియోజకవర్గం ఒక్కదానిలో అంత చక్కని వాతావరణం ఉందండి. మాది 2 నదుల మధ్య ప్రాంతమేనండి, బాహుదా మహేంద్ర తనయ. కాకపోతే స్వతంత్రం వచ్చిన కొత్తలో మీ ప్రాంతం వాళ్ళందరూ కేంద్ర మంత్రులు అయ్యారు, డ్యాములు కట్టారు, మీది డెవలప్ అయిపోయింది. మా ప్రాంతంలో ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మాకు ఏటీ లేదు, అలాగే వెనుకబడిపోయాము. కానీ ఆ పంజాబే కాదు, అంతకన్నా మంచి ఇలాంటి నేను దేశంలో ఈ వ్యవసాయ రంగంలో చాలా చోట్ల తిరిగాను. కానీ మనకి ఉన్న 2 నదుల మధ్య ప్రాంతం ఎంత చక్కని ప్రాంతం ఎక్కడ లేదు. మనకి కొండ కావాలంటే ఇక్కడ గిరిజనులు ఉన్నారు, మహేంద్ర తనయ. అటు మత్స్యకారులు ఉన్నారు, మధ్యన మైదాన భూమి ఉన్నది, రకరకాల ప్రజలు ఉన్నారు, మనకి రకరకాల పంటలు పండుతాయి. ఇంత చక్కని మీరు వేరే దగ్గర ఎక్కడ గమనించినా ఇంత తక్కువ ప్రాంతంలో దొరకదు. అయితే పంజాబ్లో ఏంటి వరి గోధుమలే పండుతాయి. వాళ్ళకి మినిస్టర్లు అయ్యారు, డ్యాములు కట్టారు, అభివృద్ధి చెందారు. మనము మా ప్రాంతంలో మనుషుల్ని కానీ వృక్షాలని కానీ పశుపక్షాలను కానీ ప్రేమించినట్టుగా మిగతా వేరే ప్రాంతంలో ప్రేమించలేరండి. నమస్కారాలు. మరి ఈరోజు మన బేల ప్రాంతము ఎందుకోసం
ప్రపంచ చరిత్రలో లిఖితమైందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తెలియనిదంటూ ఏంటి లేదు. వేలని రక్షిస్తే మానవ మనుగడకు రక్షణ కల్పిస్తున్నారు అనే శాస్త్రవేత్తలు చాలామంది ఇక్కడ విజిట్ చేసి ఈ వేలు ప్రాంతాన్ని రక్షించుకోవడానికి చాలా ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో చాలామంది అమరవీరులు అయిపోయారు. 3 అమరవీరులు అయ్యారు. మరి ఈ ప్రాంతం ప్రపంచ చరిత్రలో లిఖితమైంది ఏంటి, సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల్లో ఎక్కువ మంది మహిళా సోదరులు పాల్గొని వ్యతిరేకంగా పోరాటం చేశారనేది ప్రపంచ చరిత్రలో లిఖించబడ్డది. అయితే ఈరోజు మనం ఈ సమావేశం ఎందుకోసం ఏర్పాటు చేసుకుంటున్నామంటే, వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మన కోసం చనిపోయారు. కనీసం వాళ్ళకి ఈ విధంగా మనం నివాళులు అర్పించకపోతే మనకన్నా ద్రోహులు ఎవరు ఉండరు. అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మన వేలు ప్రాంతంలో ఉన్న భూభాగమంతా బాగుపడితే కానీ మన బ్రతుకులు మారవు. అయితే ఇక్కడ పెద్ద విజయభేరి మహోత్సవం మనం చేసుకుంటున్నాం. కానీ ఎవరైతే ప్రాణత్యాగం చేశారో, ఎవరైతే ఈరోజు ఈ తెలుసుకొని మేమందరం కూడా బిత్తిరిపోయాము. ఒకే వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి గల కారణం ఏంటంటే అతని గుండె బలమని నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు 20 years బ్యాక్ అతను ఒక మొక్క ఉడిచాడు, మొన్ననే నాకు చూపించడం జరిగింది. అది ఈ రోజు వృక్షంగా తయారైంది. ఈ రోజు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఢిల్లీ గారు ఈ రోజు ఒక చెట్టు, ఇతనికి మనందరం కొమ్మలుగా ఉండే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజుకి ఈ 10 సంఖ్యలో ఉండే వ్యక్తులు 1000 సంఖ్యలో కావాలని మేమందరం కూడా నమస్కరించి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతూ ఉంది. కొన్ని విషయాలు ఈ సంక్షేమ సంఘాన్ని గురించి, ఈ సేవా కార్యక్రమాల గురించి మన బేల తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి మన బేన ఢిల్లీరావు గారు కొన్ని విషయాలు మనందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. జోహార్లు, జోహార్ జోహార్, జోహార్ జోహార్, అమర వీరులకు జోహార్, జోహార్ జోహార్, అమర వీరులకు జోహార్. బేల తల్లికి వందనాలు, వందనాలు వందనాలు, బేల తల్లికి వందనాలు, వందనాలు వందనాలు. ఈ బేల ఉద్యమం 2008లో మనం ప్రారంభించాం. ఇక్కడ ఒక మహమ్మారి పెట్టడానికి, పట్ల విద్యుత్ కేంద్రం నెలకొల్పడానికి బహుళజాతి సంస్థలు ప్రభుత్వము 2 కలిసి వచ్చాయి. అది పెట్టుంటే మనం ఈరోజు ఇక్కడ ఉండం, మాడి మసి అయిపోతాం. అయితే మనకి ఎంతమందో శాస్త్రవేత్తలు దేశాల నుండి వచ్చి చెప్పారు, నాయనా అది ఒప్పుకోకూడదని. మీ అందరూ మనమందరం కలిసి ఆ పోరాటం చేసాం. ఆ పోరాటంలో గెలుపు వచ్చింది. అయినా అప్పుడు ఏం చెప్పారంటే శాస్త్రవేత్తలు వచ్చి, దీంతో అయిపోదు, జీవ వైవిధ్యము పర్యావరణము, జీవ వైవిధ్యము పర్యావరణం. జీవ వైవిధ్యం అంటే మనలాగే ఈ భూమి మీద అనంత కోటి జీవులు ఉన్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు, పాములు, కప్పలు, తేళ్ళు, చిన్న సూక్ష్మలు. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు అనంత కోటి జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీదని. ఆ జీవరాశుల్ని రక్షించాలి, అది జీవ వైవిధ్యం. అలాగే ఈ చెట్లు మనకి ఇప్పుడు మేషారు చెప్పారు, సార్ చెప్పారు, పెద్దవాళ్ళందరూ చెప్పారు ఈ చెట్లు ప్రాముఖ్యత. ఈ చెట్టు ఉండడం వల్ల ఇక్కడ నిలబడ్డాం, అక్కడ నిలబడలే. వీటి ఆవశ్యకత ఏంటనేది ఇవి చెయ్యాలి నాయన అని చెప్పారు ఆ రోజు 2009లో. అక్కడ నుండి పెద్దలు చెప్పినట్టు నేనైతే ప్రకృతి వ్యవసాయం, మా భూమి మీద మాకున్న పొలం మీద పిడికిడి ఎరువేయము, పిడికిడి యూరియా వేయం, మందు కొట్టం, ఎన్ని పండితే అన్నే తింటాం. అది 2009 నుండి ఈ వేళకి 15 ఏళ్ళు అయింది. అది కూడా మరి 2015 నుండి మొక్కలు నాటుతున్నాం. చాలామంది మాకు పెద్దవాళ్ళు సహాయం ఉన్నారు. ఈయనకి ఇచ్చాపురం రమ్మంటే వచ్చారు, 2 మొక్కలు నాటారు, అవి వృక్షాలు అయినాయి. అలాగే అరుణమేశారు, అలాగే చాలామంది వస్తుంటారు, నాటుతుంటారు. ఆ భాగంలో ప్రతి ఏడాది నాటుతున్నాం. మీలో కూడా చాలామంది వచ్చి మొక్క నాటుతుంటారు. అయితే ఈరోజు కార్యక్రమం ఏంటంటే, ఎక్కువసేపు మాట్లాడితే మీకు అందరికి విసుగొస్తుంది. ఈరోజు కార్యక్రమం మన బేల విజయం. ఈవేళ బేల విజయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒకటి, రెండవది 50 మొక్కలు నాటుతాం మీ చేతుల మీదుగా, మహాతల్లుల చేతుల మీదుగా ఒక్కొక్క మొక్క నాటుతాం. ఇదే మన కార్యక్రమం.
అక్కడ క్లోజ్ చేయించి జేజేలపల్లి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడైనా మంచి కార్యక్రమం రోజు అసెంబ్లీ అయినప్పుడు మన అరుణిమ సార్ అన్నట్టు చాలా విషయాలు మాట్లాడుతున్నా. ఈరోజు ఇప్పటికే కాలాతీతం అయిపోయింది, కాలం అయిపోయింది కాబట్టి ఈ ఎండలో మీకు విసక్ కొట్టడం కూడా ఇష్టం లేదు. ఒక్కొక్క మహిళ ఒక్కొక్క మొక్క నాటండి. మహిళా తల్లులు నాటిన మొక్కలు వృక్షాలు అవుతాయి. అది రేపు రానున్న తరాలకి, భావి తరాలకి కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరికీ ఇక్కడ సమావేశపరచడమైనది. దయచేసి మన్నించండి. ఏవైనా తప్పులుంటే ఇప్పుడు మనం ఆ కార్యక్రమానికి వెళ్తాం. ఇక్కడే